హాయ్ హలో గైస్, వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్. మనం గత వీడియోలో పెరుగుదల వికాస నియమాలు లేదా సూత్రాల గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మరియు గతంలో ఈ టాపిక్ పై అడిగిన ప్రశ్నలను కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో వికాస సూత్రం కానిది. క్వశ్చన్లో మనకు వికాస సూత్రం కానిది ఏది అని ఉంది. అంటే మనకిచ్చిన ఆప్షన్లో వికాస సూత్రం కానిదాన్ని గుర్తించాలి. ఒకసారి మనకున్న వికాస సూత్రాలని చూద్దాం. వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు, సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. వికాసం అన్ని దశలో ఒకే విధంగా ఉండదు. వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. వికాసం, పెరుగుదల, అనువంశికత, పరిసరాల ప్రభావం అనే అంశంపై ఆధారపడతాయి. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం ఏకీకృత మొత్తం. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, అంచనా వేయవచ్చు. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం రెండు నిర్దేశిక పోకడలలో జరుగుతుంది. ఒకటి శిరోపాదాభిముఖ వికాసం, రెండవది సమీప దూరస్థ వికాసం. ఇవి మనకున్న నియమాలు. ఇప్పుడు మనకున్న ఆప్షన్ చూడండి. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం సంచితమైనది. వికాసం అన్ని దశలో ఒకే విధంగా ఉంటుంది. వికాసం నిరంతర ప్రక్రియ. ఇప్పుడు వికాస సూత్రం కానిది ఏది అంటే ఆప్షన్ 3, వికాసం అన్ని దశలో ఒకే విధంగా ఉంటుంది. ఇది ఎందుకు వికాస సూత్రం కాదు అంటే వికాసం అన్ని దశలో ఒకే విధంగా ఉండదు అని ఉంటే వికాస సూత్రం అయ్యేది. వికాసం అన్ని దశలో ఒకే విధంగా ఉంటుంది అని ఉంది, అందుకే ఇది మనకు వికాస సూత్రం కాదు. సెకండ్ క్వశ్చన్, వికాసమునకు చెందిన సత్యం. అంటే ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్లో వికాసానికి చెందిన సత్యం ఏదో గుర్తించాలి. ఒకసారి ఇచ్చిన ఆప్షన్ చూడండి. శిరోపాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. సిరి సమీప దిశను అనుసరిస్తుంది. సమీప పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. సిరి దురస్థ దిశను అనుసరిస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో 3 అసత్యాలు ఉన్నాయి, ఒకటి మాత్రమే సత్యం ఉంది. ఒకసారి ఈ నియమాలు చూడండి. శిరోపాదాభిముఖ వికాసం, సమీప దురస్థ వికాసం. ఇప్పుడు ఈ నియమం ద్వారా మనకు సత్యమైనది ఆప్షన్ 1, శిరోపాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. థర్డ్ క్వశ్చన్, 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడి ఎత్తును అంచనా వేయడం ఏ వికాస నియమాన్ని అనుసరిస్తుంది? ఒకసారి మనకి ఇచ్చిన ఆప్షన్ చూడండి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. మనకు ఇచ్చిన ఆప్షన్స్ మీనింగ్ మీకు తెలిసి ఉంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఆప్షన్ 1 యొక్క మీనింగ్ చూడండి. ఏ ఇద్దరిలోనూ వికాసం అనేది ఈక్వల్గా ఉండదు. కొందరిలో వికాసం తొందరగా జరుగుతుంది, మరికొందరిలో లేట్గా జరుగుతుంది. అవి శారీరక, మానసిక, ఉద్వేగ ఇంకా ఏ విషయంలో అయినా కావచ్చు. ఏ ఇద్దరిలో ఈ వికాసం అనేది ఈక్వల్గా ఉండదని మనకు ఆప్షన్ 1 యొక్క మీనింగ్. ఆప్షన్ 2 యొక్క మీనింగ్ చూడండి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే వికాసం నిరంతరం జరుగుతుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరుగుతూనే ఉంటుంది అని మనకు సెకండ్ ఆప్షన్ యొక్క మీనింగ్. ఆప్షన్ 3 యొక్క మీనింగ్ చూడండి. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది అంటే వికాసం ఒక దాని తర్వాత ఒకటి ఖచ్చితమైన క్రమంగా జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ముందుగా పాకడం, తర్వాత లేవడం, తర్వాత నడవడం, దాని తర్వాత పరుగులు తీయడం అనేది మనకు ఒక ఖచ్చితమైన క్రమంలో జరుగుతుంది అని థర్డ్ ఆప్షన్ యొక్క మీనింగ్. మనకు క్వశ్చన్లో కావచ్చు, ఆన్సర్లో కావచ్చు వికాసం ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది అని ఉన్న, వికాసం ఖచ్చితమైన క్రమానుగతమైన పద్ధతిలో జరుగుతుంది అని ఉన్న రెండో ఒకటే. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ యొక్క మీనింగ్ చూడండి. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటే ప్రస్తుతం శిశువు యొక్క వికాసం ఆధారంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాడో అంచనా వేయడం అనేది ఫోర్త్ ఆప్షన్ యొక్క మీనింగ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడి ఎత్తును అంచనా వేయడం ఏ వికాస నియమాన్ని అనుసరిస్తుంది? ఇప్పుడు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. అంటే ఇక్కడ ప్రస్తుతం 2 సంవత్సరాల పిల్లవాడి ఎత్తు ఆధారంగా భవిష్యత్తులో అంటే వాడికి 20 సంవత్సరాలు వచ్చే నాటికి వాడి ఎత్తును అంచనా వేయడం అనేది మనకు వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే నియమం తెలియజేస్తుంది. ఈ టాపిక్ నుంచి గత టెట్లో అడిగిన ప్రశ్నలను చూడండి. సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పెరుగుదల మరియు వికాసం సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి. సైకాలజీలో క్వశ్చన్ని అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయడం చాలా ఈజీ. క్వశ్చన్లో దేని గురించి అడిగాడు అనేది మీకు అర్థమైతే వితిన్ సెకండ్లో మీరు ఆన్సర్ చేస్తారు. క్వశ్చన్లో చూడండి, సమ్మిళిత తరగతి అని ఉంది.
సమ్మిళిత తరగతి అంటే ఆ తరగతిలో క్లేవర్ స్టూడెంట్, డల్ స్టూడెంట్స్, వికలాంగులు అన్ని రకాల పిల్లలు ఒకే తరగతిలో ఉంటే ఆ తరగతిని మనం సమ్మిళిత తరగతి అంటాం. సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు అంటే ఆ తరగతిలో ఉన్న పిల్లల కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఆ తరగతిలో ఉన్న పిల్లలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను తయారు చేయాలి. సమ్మిళిత తరగతిలో ఉన్న పిల్లలు ఒకే రకానికి చెందినవారు కాదు. ఒకే తరగతిలో క్లేవర్ స్టూడెంట్, డల్ స్టూడెంట్స్, వికలాంగులు అన్ని రకాల పిల్లలు ఉంటారు. ఆ ఉపాధ్యాయుడు ఓన్లీ క్లేవర్ స్టూడెంట్ చేసేలా కృత్యాలను తయారు చేస్తే మిగిలిన స్టూడెంట్ ఆ కృత్యాలను చేయలేకపోతారు. కాబట్టి ఉపాధ్యాయుడు తరగతిలో ఉన్న అందరూ కృత్యాలు చేసేలా ప్రణాళికను తయారు చేయాలి. ఇక్కడ ఉన్న పిల్లల యొక్క ప్రతిభ అనేది ఈక్వల్గా ఉండదు. వారిలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి ఉపాధ్యాయుడు ప్రణాళిక తయారు చేసేటప్పుడు వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేయాలి. ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వైయక్తిక భేదాలు. సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వైయక్తిక భేదాలు అనే పెరుగుదల మరియు వికాస సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వికాసం అనుదైర్ఘ్య దిశలో కొనసాగుతుందని సూచించే సూత్రాన్ని గుర్తించండి. ఒకసారి ఈ వికాస సూత్రాన్ని చూడండి. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం 2 నిర్దేశిక పోకడలలో జరుగుతుంది. అందులో ఒకటి శిరోపాదాభిముఖ వికాసం, రెండవది సమీప దురస్థ వికాసం. వాటి మీనింగ్ చూడండి. శిరోపాదాభిముఖ వికాసం అంటే శిశువులో వికాసం అనుదైర్ఘ్యంగా శిశువు శిరస్సు నుంచి ప్రారంభమై పాదాభిముఖంగా జరగడాన్ని శిరోపాదాభిముఖ వికాసం అంటారు. సమీప దురస్థ వికాసం అంటే శిశువులో వికాసం శరీరం మధ్య భాగాల నుండి ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించడాన్ని సమీప దురస్థ వికాసం అంటారు. ఇప్పుడు ఇంకోసారి క్వశ్చన్ చూడండి. వికాసం అనుదైర్ఘ్య దిశలో కొనసాగుతుందని సూచించే సూత్రాన్ని గుర్తించండి. ఇప్పుడు మనం చూసిన నియమాల ఆధారంగా ఆప్షన్ 1 శిరోపాదాభిముఖ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పెరుగుదల మరియు వికాసం అనేవి అనువంశికత మరియు పరిసరాలు రెండింటి యొక్క ఉమ్మడి ఉత్పత్తి అనే సూత్రానికి ఉత్తమంగా సరిపోయే ఉదాహరణను గుర్తించండి. మనకిచ్చిన 4 ఆప్షన్లలో అనువంశికత మరియు పరిసరాలు ఈ రెండింటికి సంబంధం ఉన్న ఆప్షన్ని గుర్తించాలి. ఆప్షన్ 1 చూడండి. ఒక నిర్దిష్ట కుటుంబ సభ్యులకు తరతరాలుగా ఒకే జబ్బు రావడం. అంటే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు తరతరాలుగా ఒకే జబ్బు రావడం అన్నట్టు. మనకు అనువంశికత ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి కొన్ని లక్షణాలు రావడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఆ కుటుంబ సభ్యులకు ఒకే జబ్బు అనేది అనువంశికత ద్వారా తరతరాలుగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ అనువంశికత ద్వారానే జరుగుతుంది. ఇందులో పరిసరాల పాత్ర ఏమాత్రం లేదు. సో ఇది మనకు ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి. ఒక శిశువు తన తల్లిలాగే గిరిజాల జుట్టును పొందడం. అంటే ఇక్కడ తల్లికి జుట్టు ఎలా ఉందో సేమ్ తల్లిలాగే శిశువుకు జుట్టు రావడం అన్నట్టు. ఇంతకు ముందు చెప్పినట్టుగా అనువంశికత ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి కొన్ని లక్షణాలు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అవి ఫేస్ కట్ కావచ్చు, కళ్ళు కావచ్చు, జుట్టు కావచ్చు, హైట్ కావచ్చు. ఇలాంటి మనకు మన పూర్వీకుల ద్వారా వస్తాయి. ఈ ఆప్షన్ కూడా ఓన్లీ అనువంశికత పాత్రను మాత్రమే తెలియజేస్తుంది. పరిసరాల పాత్రను తెలియజేయడం లేదు. సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి. ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసుని కుమారుడు సమానంగా ప్రసిద్ధ సంగీతకారుడు కావడం. అంటే ఇక్కడ తండ్రి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు, తన కుమారుడు కూడా తనకు సమానంగా గొప్ప సంగీతకారుడు కావడం. తండ్రి గొప్ప సంగీత విద్వాంసుడు అయినప్పటికీ కుమారుడు పుట్టంగానే గొప్ప సంగీత విద్వాంసుడు కాలేడు. తండ్రి నుంచి అనువంశికత ద్వారా ఎంతో కొంత సంగీతానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఆ వచ్చిన సంగీత సామర్థ్యాలకు మంచి శిక్షణ, ప్రోత్సాహం తోడై అప్పుడే ఆ కుమారుడు తన తండ్రికి సమానంగా గొప్ప సంగీతకారుడు అవుతాడు. అనువంశికత ద్వారా సంగీతానికి సంబంధించిన సామర్థ్యాలు రావడం, పరిసరాల ద్వారా శిక్షణ, ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్లో అనువంశికత మరియు పరిసరాల రెండింటి పాత్ర ఉంది. సో ఇది మనకు రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ కూడా చూడండి. నిర్దిష్ట జాతి వ్యక్తుల ముఖ లక్షణాలు సారూప్యతలు. ఇక్కడ సారూప్యత అంటే సేమ్ టు సేమ్ ఉన్నట్టు. నిర్దిష్ట జాతి వ్యక్తుల ముఖ లక్షణాలు సేమ్గా ఉన్నాయి. ఇంతకు ముందే చెప్పుకున్నాం అనువంశికత ద్వారా ఫేస్ కట్కు సంబంధించిన లక్షణాలు వస్తాయని. సో ఈ ఆప్షన్ కూడా అనువంశికత పాత్రను తెలియజేస్తుంది. సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పెరుగుదల మరియు వికాస సూత్రాల జ్ఞానం ఉపాధ్యాయునికి కింది వాటిలో ఒకదానికి సహాయం చేయదు. అంటే మనకున్న పెరుగుదల మరియు వికాస సూత్రాలకు సంబంధించిన అంశాలు మనకు ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి ఉపాధ్యాయుడికి బోధించడానికి సహాయం చేయదు.
ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లలో పెరుగుదల మరియు వికాస సూత్రాలకు విరుద్ధంగా ఉన్నదాన్ని గుర్తిస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 పిల్లల మూర్తిమత్వ పెరుగుదల మరియు వికాసం సామరస్యంగా జరిగే లక్షణాన్ని కలిగి ఉండడం. సెకండ్ ఆప్షన్ పిల్లలలో ఏవైనా అసాధారణలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం. థర్డ్ ఆప్షన్ వికాసం యొక్క ఒక నిర్దిష్ట దశలో పిల్లలు చేయగలిగే అభ్యాసన కృత్యాలను ముందుగానే ప్రణాళిక చేయడం. ఫోర్త్ ఆప్షన్ పిల్లలందరూ ఒకే వేగంతో నేర్చుకునేలా మరియు సమాన ప్రమాణాలను సాధించేలా నిర్ధారించడం. ఇచ్చిన ఆప్షన్లలో పెరుగుదల మరియు వికాస సూత్రాల జ్ఞానం ఉపాధ్యాయునికి సహాయం చేయనిది ఆప్షన్ 4. ఇది మనకు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే సూత్రానికి విరుద్ధంగా ఉంది. పిల్లల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి, సో పిల్లలందరూ ఒకే వేగంతో నేర్చుకునేలా మరియు సమాన ప్రమాణాలను సాధించేలా నిర్ధారించడం అనేది ఉపాధ్యాయునికి సహాయం చేయదు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడికి పెరుగుదల మరియు వికాస సూత్రాల పరిజ్ఞానం అవసరమనే దానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ చూడండి, ఇది పిల్లల నుండి తక్కువగా లేదా ఎక్కువగా ఆశించకుండా సహాయపడుతుంది. స్టేట్మెంట్ బి చూడండి, పిల్లల మధ్య వైయక్తిక భేదాలకు అనుగుణంగా అభ్యసన కృత్యాలను ప్రణాళిక చేయవచ్చు. స్టేట్మెంట్ సి చూడండి, మూర్తిమత్వం యొక్క వివిధ అంశాల సామరస్య వికాసాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు సి, ఆప్షన్ 2 ఏ మరియు బి, ఆప్షన్ 3 ఏ కామా బి మరియు సి, ఆప్షన్ 4 బి మరియు సి. మనకు ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే, అంటే ఆప్షన్ 3 మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. స్టేట్మెంట్ బి వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు. ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరికావు. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరికానిది. ఇప్పుడు మనకిచ్చిన స్టేట్మెంట్లను చూడండి. వైయక్తిక భేదాల సూత్రకారం ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. ఇక్కడ ఏకరూప కవలలు అంటే కవల పిల్లలు. వికాసం అనేది ఏ ఇద్దరిలోనూ సమానంగా ఉండదు, అంటే కవల పిల్లలైనా సరే వారిలో కూడా వికాసంలో భేదాలు ఉంటాయి. అంటే స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి చూడండి, వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు. ఇక్కడ వైయక్తిక భేదాలు అంటేనే ఏ ఇద్దరిలోనూ సమానంగా జరగదని. కొందరు పిల్లలలో పెరుగుదల అనేది వేగంగా జరుగుతుంది, మరికొందరిలో పెరుగుదల అనేది నెమ్మదిగా జరుగుతుంది. కానీ పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు అనేది వైయక్తిక భేదాల సూత్రం యొక్క భావం కాదు. అంటే స్టేట్మెంట్ బి అనేది సరికానిది. మనకిచ్చిన ఆప్షన్లలో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వికాసం యొక్క ఈ క్రింది సూత్రాలను వాటి అంతర్భావాలతో సరిపోల్చండి. మనకిక్కడ 4 వికాస సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలకు సంబంధించిన భావాలతో దాన్ని జతపరచాలి. ఏ చూడండి, వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనకు సాగుతుంది. మనకిచ్చిన వాటిలో సాధారణం నుండి నిర్దిష్టానికి సాగే భావం ఎక్కడ ఉందో అదే మనకు దీని సరైన జత. సెకండ్ది చూడండి, పిల్లవాడు ఖచ్చితమైన పేర్లతో పలికే కంటే ముందు అన్ని ఆహార పదార్థాలను ఆమని పిలుస్తాడు. ఇక్కడ ముందు అన్ని ఆహార పదార్థాలను ఆమని పిలవడం అనేది సాధారణం, ఖచ్చితమైన పేర్లతో పిలవడం అనేది నిర్దిష్టం అవుతుంది. ఇక్కడ ఏ యొక్క సరైన భావం సెకండ్ అవుతుంది. బి చూడండి, పరస్పర సంబంధ సూత్రం. మనకిచ్చిన వాటిలో ఒక వికాసం అనేది ఇంకో వికాసాన్ని ప్రభావితం చేసేలా ఉంటే అదే దీని యొక్క భావం అవుతుంది. ఫస్ట్ది చూడండి, శారీరకంగా బలహీనమైన పిల్లవాడు భావోద్వేగ మరియు సాంఘిక వికాసంలో వెనుకబడి ఉండడం. అంటే ఇక్కడ శారీరక వికాసంలో బలహీనమైన పిల్లవాడు దాని ప్రభావం వల్ల భావోద్వేగ మరియు సాంఘిక వికాసంలో వెనుకబడి ఉండడం. అంటే ఇక్కడ ఒక వికాసం అనేది ఇంకో వికాసాన్ని ప్రభావితం చేస్తుంది, అంటే పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయి అన్నట్టు. ఇది బికు సరైన భావం అవుతుంది. సి చూడండి, వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు. మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పడం జరిగింది, వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు అనే అడిగితే దాని ఆన్సర్లో అంచనా వేయడం, ఊహించడం అనే కీవర్డ్స్ ఉంటాయి. అవి ఏ ఆన్సర్లు ఉంటాయో అదే దీని ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ది చూడండి, ఇక్కడ అంచనా వేస్తుందని ఉంది, సో ఇదే మనకు డైరెక్ట్గా సి ఆన్సర్ యొక్క భావం అవుతుంది. డి చూడండి, శిరోపాదాభిముఖ వికాస సూత్రం.
మనకిచ్చిన వాటిలో వికాసం తలభాగం నుండి పాదాల వరకు ఎక్కడ జరుగుతుందో అదే దీని యొక్క భావం అవుతుంది. 3 చూడండి, శిశువులు మెడ నిలపడం, కూర్చోవడం మరియు నిలబడడం వంటి వరుస వికాస నమూనాను అనుసరిస్తారు. ఇక్కడ వికాసం అనేది తల భాగాల నుంచి పాదాల వరకు జరుగుతుంది. ఇది మనకు డి యొక్క భావం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, సమీప దూరస్థ సూత్రం ప్రకారం వికాస కేంద్రం నుండి భాగాలకు కొనసాగుతుంది. స్టేట్మెంట్ బి, ఒక పిల్లవాడు మొదట ఆసరాతో కూర్చొని తర్వాత నిలబడి నడుస్తాడు. ఒకసారి మనకిచ్చిన ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1, ఏ మరియు బి రెండు సరైనవి మరియు బి ఏకి సరైన ఉదాహరణ. ఆప్షన్ 2, ఏ మరియు బి రెండు సరైనవి మరియు బికి ఏ ఉదాహరణ కాదు. ఆప్షన్ 3, ఏ సరైనది బి సరికాదు. ఆప్షన్ 4, ఏ సరికాదు బి సరైనది. ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్లను చూడండి. స్టేట్మెంట్ ఏ, సమీప దూరస్థ సూత్రం ప్రకారం వికాసం కేంద్రం నుండి భాగాలకు కొనసాగుతుంది. మనకున్న సూత్రాలలో సమీప దూరస్థ సూత్రం అనేది ఒకటి. దీని ప్రకారం వికాసం అనేది కేంద్రం నుండి భాగాలకు కొనసాగుతుంది. అంటే ఇక్కడ మనకిచ్చిన స్టేట్మెంట్ సరైనది. స్టేట్మెంట్ బి చూడండి, ఒక పిల్లవాడు మొదట ఆసరాతో కూర్చొని తర్వాత నిలబడి నడుస్తాడు. మనకున్న సూత్రాలలో వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అనే సూత్రాన్ని స్టేట్మెంట్ బి అనేది వివరిస్తుంది. క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి జరగడం. ఇక్కడ పిల్లవాడు మొదట ఆసరాతో కూర్చుని తర్వాత నిలబడి నడుస్తున్నాడు. ఇది మనకు ఒకదాని తర్వాత ఇంకోటి జరుగుతుంది. ఈ సూత్రంలో తర్వాత అనేది కీవర్డ్గా ఉంటుంది. స్టేట్మెంట్ బి అనేది వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అనే సూత్రానికి సంబంధించినది. సో ఇది కూడా మనకు సరైనది. మనకిచ్చిన రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవే, కానీ రెండు స్టేట్మెంట్లు వేరు వేరు సూత్రాలకు సంబంధించినవి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ మరియు బి రెండు సరైనవి మరియు బి ఏకి ఉదాహరణ కాదు. అవి రెండు మనకు వేరు వేరు సూత్రాలకు సంబంధించినవి. పేపర్ 2లో వచ్చిన క్వశ్చన్లను చూద్దాం. కింది వాటిలో ఒకటి పెరుగుదల మరియు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం యొక్క అంతర్భావం కాదు. క్వశ్చన్లో చూడండి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే వికాసం అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరుగుతుంది అని దీని అర్థం. ఈ సూత్రం యొక్క అంతర్భావం కాదు అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లలో వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనే సూత్రానికి సంబంధం లేని దాన్ని గుర్తించాలి. ఆప్షన్ 1, వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది. ఆప్షన్ 2, వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనకు కొనసాగుతుంది. ఆప్షన్ 3, వికాసం ఎప్పుడూ ఆగదు. ఆప్షన్ 4, వ్యక్తి ఒక చిన్న కణం నుండి ప్రారంభమై నిరంతర అభివృద్ధి ద్వారా వివిధ అంశాల్లో వికాసం చెందుతాడు. మనకిచ్చిన ఆప్షన్లలో వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనే సూత్రానికి సంబంధం లేనిది ఆప్షన్ 2. వికాసం సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందనకు కొనసాగుతుంది అనేది ఒక సూత్రం అవుతుంది, అంతేకాని దీని యొక్క భావం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, రీచా 1 సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు తన అపార్ట్మెంట్లోని చిన్న అమ్మాయిలందరినీ పాప అని పిలిచేది మరియు ఆమె పెరుగుతున్న కొద్దీ వారిని పేరుతో పిలవడం ప్రారంభించింది. పెరుగుదల మరియు వికాసం యొక్క ఈ సూత్రానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ రీచా 1 సంవత్సరం వయస్సు గల అమ్మాయి. తను ఉన్న అపార్ట్మెంట్లో ఇతర చిన్న పిల్లలను చూసి పాప అని పిలిచేది. తర్వాత రీచాకు ఏజ్ పెరిగే కొద్దీ ఆ పిల్లలను పేర్లతో పిలవడం ప్రారంభించింది. సో ఇది మనకు ఉన్న సూత్రాలలో ఏ సూత్రానికి ఇది ఉదాహరణ అని క్వశ్చన్లో ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 2, వికాసం సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందన వైపు సాగుతుంది. ఆప్షన్ 3, వైయక్తిక భేదాల సూత్రం. ఆప్షన్ 4, అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం. మనకిచ్చిన క్వశ్చన్ దేని యొక్క ఉదాహరణ అంటే ఆప్షన్ 2 యొక్క ఉదాహరణ. వికాసం సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందన వైపు సాగుతుంది. ఇక్కడ రీచా చిన్నపిల్లలందరినీ పాప అని పిలవడం సాధారణమైనది. ఆ పిల్లలను పేర్లతో పెట్టి పిలవడం నిర్దిష్టమైనది. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల మరియు వికాస సూత్రాలకు అనుగుణంగా కింది వాటిలో ఒకటి సరైనది. ఇక్కడ ఉన్న ఆప్షన్లలో మనకున్న సూత్రాలకు సంబంధించినది ఒకటి సరైనది ఉంది. అది ఏ ఆప్షన్లో ఉందో గుర్తిస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1, వికాసం యొక్క వివిధ అంశాలైన శారీరక, మానసిక, ఉద్వేగ మరియు భౌతికం పరస్పరం ఆధారపడి ఉంటాయి. సెకండ్ ఆప్షన్, వ్యక్తి వికాసం కౌమారదశతో ఆగిపోతుంది. ఆప్షన్ 3, ప్రస్తుత సామర్థ్యాలను అంచనా వేయడం ద్వారా మనం పిల్లల భవిష్యత్తు సాధనను అంచనా వేయలేము. ఆప్షన్ 4, ఒక వ్యక్తి వికాసం స్థిరమైన వేగంతో రేఖీయ మార్గంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆప్షన్లలో ఏది సరైనదో చూద్దాం.
వికాసం యొక్క వివిధ అంశాలైన శారీరక, సాంఘిక, ఉద్వేగ మరియు భౌతికం పరస్పరం ఆధారపడి ఉంటాయి. మనకున్న సూత్రాలలో వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి లేదా వికాసం ఏకీకృత మొత్తం అనే సూత్రానికి సంబంధించినది. సో ఇది మనకు సరైనది అవుతుంది. వ్యక్తి వికాసం కౌమార దశతో ఆగిపోతుంది. ఇది మనకు వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అనే సూత్రానికి సంబంధించినది. ఈ సూత్రం ప్రకారం వికాసం అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కొనసాగుతుంది. కానీ ఇక్కడ మనకు ఆప్షన్లో వ్యక్తి వికాసం కౌమార దశతో ఆగిపోతుందని ఉంది. ఇది మనకు సరైనది కాదు. ప్రస్తుత సామర్థ్యాలను అంచనా వేయడం ద్వారా మనం పిల్లల భవిష్యత్తు సాధనను అంచనా వేయలేము. ఇది మనకు వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు లేదా అంచనా వేయవచ్చు అనే సూత్రానికి సంబంధించినది. ఈ సూత్రం ప్రకారం ప్రస్తుత సామర్థ్యాలను అంచనా వేయడం ద్వారా మనం పిల్లల భవిష్యత్తు సాధనను అంచనా వేయవచ్చు, కానీ ఇక్కడ వెయ్యలేము అని ఉంది. అందుకే ఇది మనకు సరైనది కాదు. ఒక వ్యక్తి వికాసం స్థిరమైన వేగంతో రేఖీయ మార్గంలో జరుగుతుంది. ఇది మనకు వికాసం అన్ని దశలో ఒకే విధంగా ఉండదు అనే సూత్రానికి సంబంధించినది. ఈ సూత్రం ప్రకారం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు, దాని వేగంలో విభిన్నత ఉంటుంది. ఎగ్జాంపుల్, అన్ని దశలతో పోల్చుకుంటే శైశవ దశలో శారీరక పెరుగుదల అనేది వేగంగా జరుగుతుంది, ఇతర దశల్లో మెల్లగా జరుగుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్లో స్థిరమైన వేగంతో అన్నాడు, అందుకే ఇది మనకు సరైనది కాదు. ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్ అవుతుంది. మీకు ఈ సూత్రాలపై పూర్తి అవగాహన ఉంటే ఎగ్జామ్లో వితిన్ సెకండ్స్లలో ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సమీప దూరస్థ ధోరణి వికాస సూత్రంలో వికాసం ఇలా జరుగుతుంది. ఆప్షన్ 1 కేంద్రం నుండి భాగాల వరకు, ఆప్షన్ 2 అనుదైర్ఘ్య దిశలో, ఆప్షన్ 3 శిరస్సు నుండి పాదం వరకు, ఆప్షన్ 4 నిర్దిష్టం నుండి సాధారణ ప్రతిస్పందనకు. సమీప దూరస్థ ధోరణి వికాసం అంటే కేంద్రం నుండి భాగాల వరకు జరుగుతుంది. అంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3 అనేవి మనకు శిరోపాదాభిముఖ వికాసానికి సంబంధించినవి. ఆప్షన్ 4 నిర్దిష్టం నుండి సాధారణ ప్రతిస్పందనకు, ఇక్కడ ఇవ్వడమే మనకు రాంగ్గా ఇచ్చాడు. సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందనకు వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి వికాసం శిరోపాదాభిముఖ దిశను అనుసరిస్తుందని వివరిస్తుంది. ఇక్కడ శిరోపాదాభిముఖ దిశ అంటే వికాసం అనేది తలభాగం నుండి ప్రారంభమై పాదాల వరకు జరుగుతుంది. మనకిచ్చిన ఆప్షన్లో ఇలాంటిది ఎక్కడ ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 శిశువుకు అరచేయి మరియు వేళ్ళ కంటే ముందు చేతులపై పట్టు కలుగుతుంది. ఆప్షన్ 2 శిశువుకు తలపై మొదట పట్టు కలిగిన పిదప చేతులు మరియు కాళ్ళపై పట్టు కలుగుతుంది. ఆప్షన్ 3 పిల్లలు బంతిని అరచేతితో పట్టుకునే ముందు 2 చేతులతో కలిపి పట్టుకుంటారు. ఆప్షన్ 4 పిల్లలు పెన్సిల్ను వేళ్లతో పట్టుకునే ముందు మొత్తం అరచేతితో పట్టుకుంటారు. కింది వాటిలో వికాసం శిరోపాదాభిముఖ దిశను అనుసరిస్తుందని వివరించేది ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. శిశువుకు తలపై మొదట పట్టు కలిగిన పిదప చేతులు మరియు కాళ్ళపై పట్టు కలుగుతుంది అనేది శిరోపాదాభిముఖ దిశను అనుసరిస్తుందని వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వికాస సూత్రం ప్రకారం శిశువు తన వికాస క్రమంలో మొదట తన తలని నిలిపిన తర్వాత చేతులు కాళ్ళపై నియంత్రణ సాధించును. ఆప్షన్ 1 సమీప దూరస్థ వికాస సూత్రం, ఆప్షన్ 2 లయ వికాస సూత్రం, ఆప్షన్ 3 స్వయం సిద్ధ సూత్రం, ఆప్షన్ 4 శిరోపాదాభిముఖ దిశ సూత్రం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో శిశువు తన వికాస క్రమంలో మొదట తన తలను నిలిపిన తర్వాత చేతులు కాళ్ళపై నియంత్రణను సాధించును అనే దానికి సరైన సూత్రం ఆప్షన్ 4 శిరోపాదాభిముఖ దిశ సూత్రం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చాణక్య చాలా ప్రతిభావంతుడైన విద్యార్థి అయినందు అతని ఉపాధ్యాయులు ప్రశంసించారు. అందువలన అతను మంచి సాంఘిక ఉద్వేగ నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు. ఇది ఈ వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధాలతో కొనసాగుతుంది. ఆప్షన్ 3 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఆప్షన్ 4 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది. ఇక్కడ చూడండి, చాణక్య చాలా ప్రతిభావంతుడైన విద్యార్థి అంటే ప్రతిభావంతుడి విద్యార్థి అంటే మానసిక వికాసానికి సంబంధించింది. ప్రతిభావంతుడైన విద్యార్థి అయినందుకు ఉపాధ్యాయుడు అతన్ని ప్రశంసించాడు. అందువలన అతను మంచి సాంఘిక ఉద్వేగ నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు. అంటే ఇక్కడ ఏమైంది, అతని మానసిక వికాసం వల్ల ఇక్కడ సాంఘిక ఉద్వేగ వికాసాలు కూడా ప్రభావితం అయ్యాయి. అంటే ఇక్కడ ఏమైనట్టు, ఒక వికాసం అనేది ఇంకో వికాసాన్ని ప్రభావితం చేసింది. ఈ క్వశ్చన్ దేనికి ఉదాహరణ అంటే ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధాలతో కొనసాగుతుంది అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది.
దీంతో మనకు పెరుగుదల వికాస నియమాలు లేదా సూత్రాలపై ప్రశ్నలు మరియు గత ప్రశ్న పత్రాల వివరణ అనేది పూర్తి చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.